ప్రైజ్ ది లార్డ్. మహాదేవుడు మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నిండు హృదయంతో వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. దైవాశీర్వాదాలు మీ అందరికీ తోడుగా ఉండును గాక. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యాన్ని ఇలా చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుండి 37 వచనం వరకు. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, వారు జనులను పంపివేసి ఆయనను ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. ప్రియులారా, ఈ మాటలు మీరు గమనించారా? యేసు ప్రభువారు శిష్యులతో అన్నాడు, అద్దరికి వెళ్దాం మనం అన్నాడు. సరే ప్రభువా వెళ్దామని ఉన్న పాటున ఒక చిన్న దోణిలో ఆ సముద్రం మీద ప్రయాణం చేస్తూ అద్దరికి వెళ్తున్నారు. అయితే మార్గంలో పెద్ద తుఫాను వచ్చింది. ఆ తర్వాత వచనాలు మనం చదువుకుంటే శిష్యులు చాలా కంగారు పడ్డారు, కలవరపడ్డారు. మేము నశించిపోతున్నామయ్యా, నీకు చింత లేదా అని యేసయ్యను అన్నారు. కలవరపడిపోతున్నారు. ఇంతలో యేసయ్య పైకి లేచాడు, గాలిని గద్దించాడు, నిమ్మలం అయిపోమ్మని సముద్రంతో చెప్పాడు. గాలి, సముద్రం నిమ్మలమైపోయాయి. శిష్యుల కలవరం తగ్గిపోయింది. దోణి అద్దరికి క్షేమంగా చేరింది. ప్రియులారా, శిష్యులు చాలా కలవరపడుతున్నారు. మేము మునిగిపోతాము అని, మా ప్రాణాలు పోతాయి అని, ఇక అయిపోయింది మా పని అని. ఆ కలవరంతోనే, ఆ కంగారుతోనే యేసు ప్రభువుని నీకు చింత లేదా అని అడుగుతున్నారు. మేము నశించిపోతున్నాం అంటున్నారు, కలవరపడిపోతున్నారు. ప్రియబిడ్డ, ఒక మాట చెప్పనా ఇక్కడ? యేసు ప్రభువారు శిష్యులతో ఏమన్నాడు? 35వ వచనం ప్రారంభంలోనే మనం చదువుకున్నాం. ఏమని? ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా. ఏం చెప్పాడు? మనం అద్దరికి వెళ్దాము అని కదా అంది. అంతేగా? అంతేనా? లేకపోతే మనం మధ్యలో మునిగిపోదాము అన్నాడా? నీళ్ళల్లో మునిగి మనం చనిపోదాము అన్నాడు ఆయన? కాదు, అద్దరికి వెళ్దాము అన్నాడు. మరి శిష్యులు ఎందుకు కలవరపడుతున్నారు? శిష్యులు ఎందుకు కంగారు పడుతున్నారు? అంటే యేసు ప్రభువారు అద్దరికి వెళ్దాము అని చెప్పినటువంటి మాట వారు మర్చిపోయారు. దాని మీద అంత దృష్టి పెట్టలేదు. అందుకే వారికి కలవరం. అంతకు ముందున్నటువంటి కొన్ని సందర్భాలు గమనించినప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు ప్రభువు చేశాడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. యేసయ్య ఎలాంటి వాడో, ఆయన శక్తి ఎలాంటిదో, ఆయన మాటలు ఎలాంటివో శిష్యులకు తెలియదా? తెలుసు. కానీ ఎప్పుడైతే తుఫాను వచ్చిందో కలవరపడిపోయారు, కంగారు పడ్డారు. కానీ యేసయ్య అన్న మాట ఏంటో తెలుసా? అద్దరికి వెళ్దాం అన్నాడు, మధ్యలో మునిగిపోదాం అనలేదు. మరి బిడ్డ, ఈ రోజును కూడా చాలాసార్లు మన జీవితాల్లో కలవరపడతా ఉంటాం, కంగారు పడతా ఉంటాం. వచ్చిన తుఫాను అలాంటిది, వచ్చిన శ్రమలు అలాంటివి, వచ్చిన ఇబ్బందులు అలాంటివి. కానీ ఒక్క మాట గుర్తుంచుకో, శ్రమలో, కష్టంలో నువ్వు కలవరపడటంలో న్యాయం ఉంది అనిపించినప్పటికీ వాస్తవంగా నువ్వు గుర్తించాల్సినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, యేసయ్య నీకు వాగ్దానం చేశాడు. దేవుడు నీకు మాట ఇచ్చి ఉంటాడు. ఈ సమస్య నుండి అద్దరికి నేను నిన్ను తీసుకెళ్తాను, ఈ కష్టం నుండి నేను నిన్ను దాటిస్తాను, అద్దరికి వెళ్దాం అని ఉంటాడు ప్రభు. మధ్యలో మునిగిపోదాం అని కాదుగా ఆయన అంది. ఒక్కసారి నీతో ప్రభు చెప్పిన మాటలు ఆనాడు శిష్యులతో చెప్పాడే ప్రయాణం ప్రారంభిస్తూ ఉండగా, అలాగే యేసయ్య నీతో చెప్పినటువంటి మాటలు ఒక్కసారి ఆలోచించు. అద్దరికి వెళ్దాం అన్నాడా?
మధ్యలోనే నీ జీవితం అంతమైపోతుంది, మునిగిపోతావు అన్నాడా? అనలేదుగా. తప్పకుండా ఆ సమస్య నుంచి ముందుకు తీసుకెళ్తానన్నాడుగా. తప్పకుండా నీకు విడుదలిస్తానన్నాడుగా. తప్పకుండా నిన్ను బాగు చేస్తానన్నాడుగా. తప్పకుండా నీ బిడ్డల జీవిత భవిష్యత్తు నేను చూసుకుంటానన్నాడుగా. తప్పకుండా నీ కుటుంబం అనేటటువంటి దోణెను క్షేమంగా అద్దరికి నేను చేరుస్తాను అని ప్రభు అన్నాడుగా. ఎన్ని తుఫానులు వచ్చినా ఇక నువ్వు కంగారు పడక్కర్లా. ఎందుకంటే ప్రభువు నీకు తోడుగున్నాడు. నువ్వు అద్దరికి వెళ్తావు. ప్రభు మాట మీద నమ్మిక ఉంచు, ప్రభు మాట మీద విశ్వాసం ఉంచు. మధ్యలో మునిగిపోవటానికి కాదు, మధ్యలో పతనం అవటానికి కాదు నీ కుటుంబం ఉంది. ఖచ్చితంగా నువ్వు సమస్యను దాటుతావు. తుఫాను నిమ్మలం అవుతుంది. నీ జీవితము, నీ కుటుంబం అనే దోణె క్షేమంగా అద్దరికి వెళ్తుంది. అద్దరికి చేర్చే నాదుడు, నావికుడు నీతోనే ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఉన్నాడు నీతో. అద్దరికి వెళ్దామంటున్నాడు దేవుడు. ఆ మాటే చెప్పాడు. ఆ మాట మీదే విశ్వాసం ఉంచు, ఆ మాటనే నమ్ము. అలా నమ్మకపోతే కలవరం, కంగారు వస్తుంది. నమ్మితే క్షేమంగా అద్దరికి వెళ్తాం. ధైర్యంగా ఉండు. నిన్ను, నీ కుటుంబాన్ని అద్దరికి చేర్చే దేవుడు ఉన్నాడు. ప్రతి తుఫాన్ను నిమ్మలపరుస్తాడు, క్షేమం ఇస్తాడు. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, గొప్ప దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. శిష్యులతో మనం అద్దరికి పోదాము అన్నారు కానీ మధ్యలో మునిగిపోదాము అనలేదు కదా. శిష్యులు మీ మాట మీద నమ్మిక, విశ్వాసం లేక కలవరపడ్డారు. ఎంతమంది నాయనా ఈ మాటలు వింటున్నారో, మానవ హృదయాలు వచ్చినటువంటి సమస్యను బట్టి, ఆ తుఫాను లాంటి కష్టాన్ని బట్టి కలవరపడుతూ ఉండి ఉండవచ్చు. ప్రభువా, వాళ్ళందరినీ మీరు ఈ వాక్యంతో ధైర్యపరిచినందుకు వందనాలు. మీరు అద్దరికి చేర్చే దేవుడివే గాని మధ్యలో నడి సముద్రంలో దోణెను వదిలేసే దేవుడో కాదు, ముంచివేసే దేవుడో కాదు. ఖచ్చితంగా మమ్మల్ని అద్దరికి దాటిస్తారు. జీవిత తుఫానుల్లో మీరు తోడుగా ఉన్నారు. ఈ ఉదయకాలం నాయన ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ గుండెల్లో, వారి జీవితాల్లో ఎలాంటి తుఫాను లాంటి సమస్యలు ఉన్నాయో మాకు తెలియదు కానీ అందులో నుంచి బయటకు తీసుకెళ్ళండి, అద్దరికి తీసుకువెళ్ళండి. ఆనాడు గాలిని, తుఫానుని నిమ్మలపరిచినట్టుగా ప్రభువా, మీ బిడ్డల జీవితాల్లో కూడా నెమ్మది దయచేయండి, క్షేమంతో నింపండి, తోడుగా ఉండండి. మహిమ మీరు పొందండి. యేసు నామాని ప్రార్థన మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఖచ్చితంగా మీ జీవితాలను అద్దరికి నడిపించే దేవుడు ఉన్నాడు. ధైర్యంగా ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోండి. అనేకులకు పరిచయం చేయండి. కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.